హ్యాపీ సంక్రాంతి. ఇంటి నుంచి దూరంగా మాకు ఇది సెకండ్ సంక్రాంతి. ఫస్ట్ సంక్రాంతికి అసలు ఏం చేసామో కూడా నాకు గుర్తులేదు. ఈ సంక్రాంతికి మాత్రం అట్లీస్ట్ ఒక మంచి పాయసం తిందామనిపించింది. పాయసం అనేది ఒక ఎమోషన్. ఇంట్లో ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా కానీ పాయసం చేస్తారు. ఆ పాయసం ఎంత బాగుంటుందంటే, ఇంట్లో నేను స్వీట్స్ తినేదాన్ని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో స్వీట్స్ తినాలనిపిస్తుంది. అది దగ్గర ఉన్నప్పుడు వాల్యూ తెలియకపోవడం అంటారు కదా, కైండ్ ఆఫ్ అలాంటిదే. సో ఇంట్లో పాయసం చేసినప్పుడల్లా స్వీట్ నాకు వద్దు అని తెగ షో చేసేదాన్ని. ఇప్పుడేమో నేనే చేసుకొని తింటున్నా. అది కొంచెం నాకు ఫన్నీగా ఉంది. బట్ ఇంట్లో పాయసం చేసినప్పుడు ఒక మంచి స్మెల్, ఆ అరోమా వస్తుంది. దాంతోనే మనకి ఒక మంచి ఫెస్టివ్ మూడ్ స్టార్ట్ అవుతుంది. హానెస్ట్లీ నాకైతే ఇంతే స్టార్ట్ అవుతుంది. గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అర్చన చేసి కొబ్బరికాయ కొట్టడం, ఇలాంటి ఆచారాలు అయితే మా ఇంట్లో ఏం లేవు. ఎందుకంటే ఇంట్లోనే అన్నీ చేస్తారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య మంచిగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మహా నైవేద్యం పెట్టి నానమ్మ అమ్మ చేసిన వెరైటీస్ అన్నీ తిని మేమేమో దాంట్లో ఉప్పు తక్కువైంది, ఇందులో షుగర్ ఎక్కువైంది, కారం తక్కువైంది, మాకు కారం కావాలి, ఆ పచ్చడి కావాలి, ఈ పచ్చడి కావాలి అనుకుంటూ ఈ కాన్వర్జేషన్స్. దాంట్లో మా నాన్నకి అసలు బేసిక్గా ఎలా ఉన్నా కానీ అన్నీ నచ్చేస్తాయి. అందులో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కానీ టేస్ట్ డజంట్ మ్యాటర్. ఇలా ఉన్నా కానీ ఇంకా అవన్నీ తక్కువ అయితే హెల్త్కి మంచిది అది ఇది అని చెప్తారు. సో మా నాన్నకైతే అన్నీ నచ్చేస్తాయి. మా నాన్నేమో మమ్మల్ని తిడతారు, ఇంత బాగుంటే తినడానికి ఏమైంది అని. ఇప్పుడు నాకేమో అవన్నీ గుర్తొస్తున్నాయి. అన్ని వెరైటీస్ నేను ఇప్పుడు చేయలేకపోయినా జస్ట్ పాయసం చేసుకొని ఆ స్మెల్, ఆ అరోమాతో నేను సాటిస్ఫై అయ్యి, అది ఒకవేళ మంచిగా టర్న్ అవుట్ అయితే నేను ఇది కూడా చేసాను, మీకన్నా బాగా చేశాను అని ఇంట్లో బిల్డప్ ఇవ్వాలి. ఇంతే. ఇది నా గోల్, ఇది నా సంక్రాంతి గోల్ యాక్చువల్లీ. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళని మిస్ అవుతుంటే వెంటనే వాళ్ళకి కాల్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏంటి చెప్పండి. నాకు తెలుసు చాలామంది అబ్రాడ్ వచ్చిన వాళ్ళు నేను ఈ పనిలో బిజీగా ఉన్నా, ఆ పనిలో బిజీగా ఉన్నా అని చెప్పి ఇంటికి కాల్ చేయడం స్కిప్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా చేస్తా 100%. అది కూడా కొన్ని వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ నాట్ ఎవ్రీ వీక్, ర్యాండమ్ వీక్స్లో వన్స్ ఆర్ ట్వైస్ అవుతుంది. అది నేను జెన్యూన్లీ బిజీగా ఉంటేనే కాల్ చేయను, లేదంటే 100% కాల్ చేస్తా ఇంటికి. సో డెఫినెట్లీ మీరు కూడా కాల్ చేయండి. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఒక 5 minutes కాల్ అయినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియోలో నేనైతే ఎవరిని ఏం తిట్టట్లేదు, నేను ఎవరిని బ్లేమ్ కూడా చేయట్లేదు. ఎవరు కాల్ చేయరు, నేనేదో పెద్ద తోపు నేను కాల్ చేస్తా అని కాదు. జస్ట్ నైస్ రిమైండర్, ఒక మంచి వెల్ విషర్ లాగా మీకు ఒక మంచి రిమైండర్ ఇస్తున్నా దట్ వాళ్ళకి కాల్ చేస్తే బాగుంటుంది అని. అండ్ నాకు తెలిసిన వాళ్ళలో నా సర్కిల్లో అయితే 100% అందరూ కాల్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. నాకన్నా ఎక్కువ కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. 24 hours కాల్లో మాట్లాడుతూ కూడా కొంతమంది ఉంటారు. అంతగా మాట్లాడుకోవడానికి ఏముంటాయో నాకు తెలియదు.
పాయసం రెడీ అయిపోయింది. అన్నయ్య కోసం వెయిట్ చేద్దాం, ఏమంటాడో చూద్దాం. రావాలి. ఏంటి హడావిడి? గుర్తుందారా ఇవాళ భోగి అని? అవును కానీ షిఫ్ట్ కదా, ఏం చేస్తాం, నాకు అంత టైం కూడా లేదు. ఏముండా? ఇదిగో పరవన్నం, అదే పాయసం. అర్రే సేమియా పాయసం నా ఫేవరెట్. జీడిపప్పు ఉన్నలేని జీడిపప్పులన్నీ నీకే వేసారా? అవునా? ఆహా, ఒక్కటే స్పూన్లో 3 వచ్చినాయి. చంపే చప్పు అదిరిపోయాను. స్వీట్ సరిపోయిందా? బాగుంది, ఎక్కువ తీపోయింది లేదు, మంచిగా ఉంది. తొందర కానీ చేసి వెళ్ళాలి.